రీసెంట్ మన కెరీర్ గైడెన్స్లో ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్, క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుని జాబ్ ఎలా తెచ్చుకోవాలి? సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎలా నేర్చుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్ తెచ్చుకోవడంలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అనే సబ్జెక్ట్లో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్కేప్ అర్థం చేసుకోవాలి. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇందులో క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ అల్గారిథం డెవలపర్ జాబ్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ ఎంఎల్ ఇంజనీర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్లో మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎందుకు ఈ రోల్స్ అర్థం చేసుకోవాలి అంటే మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇవి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, మీకు పైథాన్, జావా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ట్రై చేయొచ్చు. స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే క్వాంటమ్ అల్గారిథం డెవలపర్గా మీరు ట్రై చేయొచ్చు. మీకు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి క్వాంటమ్ కంప్యూటింగ్ వెళ్ళాలి అంటే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ సైడ్ మీరు ట్రై చేయొచ్చు. అలాగే మీకు ఎంఎస్సి, పిహెచ్డి పాత్రలో వెళ్ళాలి అనుకుంటే క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ బాగుంటుంది. ఇలా మీ డొమైన్ని బట్టి, అంటే మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో వెళ్ళాలంటే ఒకలాగా, రీసెర్చ్ వెళ్ళాలంటే ఒకలాగా, ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలంటే ఒకలాగా, క్వాంటమ్ కంప్యూటింగ్లో సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ మీరు ఎవరైనా క్వాంటమ్ కంప్యూటింగ్లోకి వెళ్ళేటప్పుడు బ్లైండ్గా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం కాకుండా అసలు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి జాబ్ అంటే ఎన్ని రకాల జాబ్స్కి అవకాశం ఉందనేది చేయాలి. ఎక్కువగా క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ రోల్స్కి ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయి నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఏ జాబ్కి, క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏ జాబ్కి ట్రై చేయాలన్నా సరే ఫౌండేషన్ అనేది నేర్చుకోవాలి. అంటే ఎవరైనా సరే క్వాంటమ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్న సబ్జెక్ట్ ఇది. అంటే ఇంకో 5-10 ఇయర్స్కి టోటల్గా ఇది అంటే ఓవరాల్గా చాలా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు అంటే ఒక టైప్ ఆఫ్ జాబ్ అంటూ అంత క్లారిటీగా లేదు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ నేర్చుకునేటప్పుడు మీకు మినిమం స్కిల్స్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కానీ, లీనియర్ ఆల్జీబ్రా కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ కానీ తెలియాలి. గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ లో మీకు పిహెచ్డి, మ్యాథమెటిక్స్ లో కాంప్లెక్స్ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ ఉండాలి. రెండవది వచ్చేటప్పటికి క్వాంటమ్ ఫిజిక్స్ తెలియాలి. అంటే మీకు క్యూబిట్స్ కానీ, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, మెజర్మెంట్, ఇట్లా మీకు క్వాంటమ్ ఫిజిక్స్ తెలియాలి. కాబట్టి సో జాబ్ ఓరియంటెడ్గా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ క్వాంటమ్ ఫిజిక్స్, ఎందుకంటే క్వాంటమ్ గేట్స్ ఎలా వర్క్ అవుతాయి ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ఫౌండేషన్లో ఇంకొక టాపిక్ వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలియాలి మీకు. అంటే మీకు పైథాన్ కానీ, పైథాన్ మ్యాండేటరీగా రావాలి. మీరు క్వాంటమ్ కంప్యూటింగ్తో వర్క్ చేసేటప్పుడు కూడా పైథాన్ మ్యాండేటరీగా రావాలి. అట్లీస్ట్ నంపై కానీ, సో బేసిక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ, గిట్ అండ్ గిట్ హబ్ ఇట్లాంటివి కూడా, అంటే ఎందుకంటే క్వాంటమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా వెళ్ళాలనుకుంటే పైథాన్ మ్యాండేటరీ. ఇది సెకండ్ పాయింట్. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ఫౌండేషన్ మీకు తెలియాలి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్వాంటమ్ కంప్యూటింగ్ ని మీరు ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ ని ప్రాక్టికల్ గా మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో క్విజ్కిట్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఎస్డికే ప్లాట్ఫామ్. ఇది ఐబిఎం స్టార్టప్స్ వాడుతున్నారు దీన్ని. సర్క్యూ అని చెప్పి, సో పెన్నీ లేన్ అని చెప్పి, D-Wave Ocean అని చెప్పి, ఇలా క్వాంటమ్ ఫ్రేమ్వర్క్స్, క్వాంటమ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ క్వాంటమ్ ఫ్రేమ్వర్క్స్, క్వాంటమ్ ప్లాట్ఫామ్స్ వాడి మీరు నేర్చుకున్న క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఇక్కడ ప్రాక్టికల్ గా మీరు చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఇంప్లిమెంటేషన్. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి క్వాంటమ్ కంప్యూటింగ్లో రియల్ క్వాంటమ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. సో రియల్ క్వాంటమ్ ప్రాజెక్ట్స్ని ఎప్పుడైనా బిల్డ్ చేశారా అని ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అడుగుతారు. సో ఇందులో మీరు ప్రాజెక్ట్స్ని 3 కేటగిరీలుగా మనం డివైడ్ చేయొచ్చు. బిగినర్ ప్రాజెక్ట్స్, ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాజెక్ట్స్, అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్. సో బిగినర్ ప్రాజెక్ట్స్ అంటే సో మనకి గ్రోవర్ సెర్చ్ అల్గారిథం కానీ, క్వాంటమ్ టెలిపోర్టేషన్ కానీ, బెల్ స్టేట్ క్రియేషన్ కానీ, ఇవన్నీ బిగినర్ ప్రాజెక్ట్స్లో వస్తాయి. ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్ అంటే క్వాంటమ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్ కానీ, పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ యూజింగ్ క్వాంటమ్, ఇలాంటి ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్ లో చేయొచ్చు. అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అంటే డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్, ఫైనాన్షియల్ రిస్క్ ఆప్టిమైజేషన్, క్వాంటమ్ ఎన్ఎల్పి, సప్లై చైన్ ఆప్టిమైజేషన్. సో ఇలాంటివన్నీ కూడా మీరు అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ గా చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్స్ మీరు ఐబిఎం క్వాంటమ్ క్లౌడ్ లో ఈ ప్రాజెక్ట్స్ మీరు డిప్లాయ్ చేయొచ్చు. మనం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్ రోల్స్ గురించి తెలుసుకున్నారు. మీరు దాన్ని బట్టి మీరు ఒక రోల్ సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ స్టెప్ లో మీరు ఫౌండేషన్ తెలుసుకున్నారు. థర్డ్ స్టెప్ లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఫోర్త్ స్టెప్ లో ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ లో సర్టిఫికేషన్స్. ఎందుకంటే మీ రెజ్యూమ్
జాబ్కి సర్టిఫికేషన్స్ ఉంటే వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి సో కొన్ని క్వాంటమ్ కంప్యూటింగ్లో రికమెండెడ్ సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి IBM సర్టిఫైడ్ అసోసియేట్ డెవలపర్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, క్విస్కిట్ గ్లోబల్ సమ్మర్ స్కూల్ వాళ్ళ సర్టిఫికేషన్, అలాగే MIT హార్వర్డ్ క్వాంటమ్ సర్టిఫికేషన్. సో ఇట్లా కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్ కూడా చేస్తే మీ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీ జాబ్ సెర్చ్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత సో సర్టిఫికేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి? గ్లోబల్ కంపెనీస్ IBM కానీ, గూగుల్ క్వాంటమ్ AI కానీ, మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్వాంటమ్ కానీ, అమెజాన్ బ్రాకెట్ కానీ, ఇంటెల్ కానీ, ఎన్విడియా. ఇండియాలోకి వస్తే TCS క్వాంటమ్ ల్యాబ్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, QNU ల్యాబ్స్ కానీ, బోసన్ క్యూ, టాటా రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IITs కానీ, CDAC ఇలాంటి ఆర్గనైజేషన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద జాబ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. సో మీరు ఈ కంపెనీస్లో వాళ్ళ కెరీర్స్లోకి వెళ్ళి అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ గురించి ట్రై చేయొచ్చు. ఈ కంపెనీస్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళ రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. సో తర్వాత మీరు ఎప్పుడైతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి అంత పర్ఫెక్ట్ అయ్యారు కాబట్టి హైరింగ్ స్ట్రాటజీకి వెళ్ళినప్పుడు GitHubలో ఒక 5 to 6 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి విత్ హెల్ప్ ఆఫ్ IBM ల్యాబ్స్. అట్లాగే పబ్లిష్ యువర్ లింక్డ్ఇన్ పోస్ట్. సో మీ క్వాంటమ్ కంప్యూటింగ్ మీ ఎక్స్పర్టైజ్ అనేది సో మీకున్న నాలెడ్జ్ గురించి లింక్డ్ఇన్లో డైలీ కానీ వీక్లీ కానీ కొన్ని కంటెంట్ బిల్డ్ చేసి పోస్ట్స్ చేయండి. సో దట్ మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ కమ్యూనిటీ మీతో కనెక్ట్ అవుతారు. ఇది ఇప్పుడు రేర్ టెక్నాలజీ కాబట్టి ఈ టైంలో ఇది చాలా నిష్గా ఉంది కాబట్టి మీ లింక్డ్ఇన్ పోస్ట్లు కానీ మీరు లింక్డ్ఇన్లో పెట్టే వీడియోస్ కానీ మీ కంటెంట్ వలన క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క లింక్డ్ఇన్ కమ్యూనిటీ మీకు కనెక్ట్ అవుతుంది. తద్వారా మీకు జాబ్ అవకాశాలు కానీ వేరే సో మీకు మీ నాలెడ్జ్ పెంచుకునే అవకాశాలు కానీ ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో IBM క్వాంటమ్ ఛాలెంజెస్ అని చెప్పి, క్విస్కిట్ హ్యాకథాన్స్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వడం ద్వారా కూడా మీ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క నెట్వర్క్ని, నాలెడ్జ్ని, అవేర్నెస్ని మీరు పెంచుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగానే కంపెనీ కెరీర్ ప్రొఫైల్స్, కెరీర్ పోర్టల్స్లో కానీ రీసెర్చ్, ఇంటర్న్షిప్స్ కోసం రీసెర్చ్ చేయండి. స్టార్టప్ కమ్యూనిటీస్లో మీరు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏం చేస్తున్నారు అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. ఇలా కానీ మీరు చేయగలిగితే సో మీకు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వస్తుంది అండ్ అట్లాగే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, క్వాంటమ్ కంప్యూటింగ్లో ఫ్రెషర్గా వెళ్తే మినిమం 8 lakhs ప్యాకేజ్ ఉంది. బికాస్ కంపెనీస్కి చాలా స్ట్రగుల్ ఉంది, దొరకట్లేదు రిసోర్సెస్. అలాగే 3 to 5 years ఎక్స్పీరియన్స్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు పెట్టగలిగితే 25 to 40 lakhs ప్యాకేజ్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సైడ్ వెళ్తే మీరు MTech కానీ PhD కానీ చేసి క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ రీసెర్చ్లో వెళ్తే మినిమం ప్యాకేజ్ 40 lakhs per annum నుంచి ఇంకా హై లెవెల్లో ఉంది. ఈవెన్ గ్లోబల్గా వేరే కంట్రీస్లో మీరు అప్లై చేస్తే $300K కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎంత ఎర్లీ స్టేజ్లో నేర్చుకోగలిగితే మీకు ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సైడ్ వెళ్ళటానికి, క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు అడ్వాన్స్డ్గా ఉండటానికి మీకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఓపెన్ అవ్వచ్చు. సో ఇది సమ్మరైజ్ చేస్తాను నేను. క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవడానికి ఒక 100 days రోడ్ మ్యాప్ కూడా ఇస్తాను మీకు. ఫస్ట్ 1 month అంటే ఫస్ట్ 30 daysలో మీరు మ్యాథ్స్, పైథాన్, క్వాంటమ్ బేసిక్స్ వీటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ 30 days క్వాంటమ్ ఫౌండేషన్. సెకండ్ మంత్ వచ్చేటప్పటికి క్విస్కిట్ మీద, అట్లాగే అంటే మీరు నేర్చుకున్న ఈ క్వాంటమ్ ఫౌండేషన్ ఇంప్లిమెంట్ చేయడం మీద, అలాగే బిగినర్ ప్రాజెక్ట్స్ మీద, ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాజెక్ట్స్ మీద సెకండ్ మంత్ ఎక్కువగా ఫోకస్ చేయండి. థర్డ్ మంత్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, అలాగే అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్, అలాగే సర్టిఫికేషన్స్, క్వాంటమ్ ఈవెంట్స్ అటెండ్ అవ్వటం, క్వాంటమ్ హ్యాకథాన్స్ లో ప్రాక్టీస్ చేయడం మీద ఫోకస్ చేయండి. లాస్ట్ 10 days క్వాంటమ్ కంప్యూటింగ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, GitHub లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం, LinkedIn లో కంటెంట్ బిల్డ్ చేయడం, వీటి మీద ఫోకస్ చేయండి. సో దట్ 100 days నుంచి మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ వచ్చినా సరే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి సబ్జెక్ట్స్ లో వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ అంటే ఎక్కువ జాబ్స్ ఉండవు, జాబ్స్ తక్కువ ఉంటాయి, కానీ జాబ్ వచ్చే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మీ దగ్గర రియల్ గా సబ్జెక్ట్ ఉంటే. మీకు ఎవరికైనా సరే క్వాంటమ్ కంప్యూటింగ్ లో కెరీర్ స్టార్ట్ చేయాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ లో బీటెక్ చేయాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ లో రీసెర్చ్ చేయాలి, అడ్వాన్స్డ్ గా ముందుకెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.